హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సారీ అండి, వీడియో అయితే లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. ఇది పార్ట్ 3 ఇన్ అరుణాచలం. సో ఇంకా అమ్మ పాప అయితే రూమ్కి వెళ్ళిపోయారు. నేను విష్ణు అయితే ఇంకా గిరి ప్రదర్శన స్టార్ట్ చేస్తున్నాం అనమాట రాజగోపురం నుంచి. సో ఆల్రెడీ 2 లింగాస్ అయితే మేమైతే చూసేసాము. ఆ వీడియోస్ అయితే నేను పెట్టలేదు. సో మొత్తం వచ్చి గిరి ప్రదర్శనకి 14 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట రాజగోపురం నుంచి. దారి పొడుగున మనకి ఇలా అయితే టెంపుల్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ 2 లింగాస్ వచ్చి ఇంద్రలింగం, నెక్స్ట్ వచ్చి అగ్నిలింగము. ఇంద్రలింగం అయితే క్లోజ్ అయిపోయింది, అగ్నిలింగం అయితే చూసుకున్నాము. సో ఇంకా 8:30కి అయితే స్టార్ట్ చేసాము. 9:30కి అయితే 2 లింగాస్ అయితే చూసేసుకున్నాము. ఇంకా మేమైతే డిన్నర్ అయితే తింటున్నాము. దోశ టేస్ట్ అయితే బాగుంది. ఇంకా నెక్స్ట్ అయితే తాడులింగం దగ్గరికి వెళ్తున్నాము. తాడులింగం వచ్చి యమలింగం అండి. సో ఇదైతే గుడి అయితే ఓపెన్ అయితే ఉండింది. సో చాలామంది గిరి ప్రదర్శన చేయలేకపోతే ఇలా ఆటోలు అయితే ఉంటాయి. మనిషికి 150 రూపీస్ అయితే తీసుకుంటారు. ఇంకా మన ఓన్ వెహికల్స్లో, తర్వాత స్కూటీస్లో, బైక్స్లో అయితే రావచ్చు, గిరి ప్రదర్శన అయితే చేయొచ్చు. ఇంకా ఫారినర్స్ కూడా వచ్చారు చాలామంది. సో ఇలా పౌర్ణమి రోజు అనే కాదు, ఎప్పుడైనా చేయొచ్చు గిరి ప్రదర్శన. ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశేషత ఉంటుందన్నమాట. ఇంకా దారి మధ్యలో అయితే దుర్వాస మహర్షిది కూడా గుడి అయితే ఉండింది. మనం పురాణాల్లో చదివాం కదా దుర్వాస మహర్షి గురించి. సో ఆయననైతే మేము దర్శనం చేసుకున్నాము. ఇంకా వెనకాలైతే ఇలా అమ్మవారు అయితే ఉంటుంది. చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది గిరి ప్రదర్శన. శివ శివ అనుకుంటా వెళ్తుంటే చాలా బాగుంటుంది. చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు అందరైతే ఉన్నారు. నెక్స్ట్ లింగం వచ్చి నైరుతి లింగము. సో ఇదైతే గుడి అయితే క్లోజ్ చేసేసారు. మనకి ఇలా కటాంజనం అయితే ఓపెన్ చేసి పెడతారు. సో స్వామిని అయితే చూడొచ్చని. ఇంకా దారిలో మాకైతే ఇలా జింకలు, దుప్పులు కనిపించాయి. కొండ కదా, సో చాలా బాగా అనిపించినాయి. చాలా పెద్ద బ్యాచ్ అయితే బయటకు వచ్చింది. ఇంకా భక్తులందరూ అయితే కీరకాయ, వాటర్ మిలన్ అయితే కొనుక్కొని వీటికైతే పెడుతున్నాయి అన్నమాట. ఇవైతే చాలా బాగా అనిపించింది చూడడానికి. తిరుమలలో తర్వాత మళ్ళీ నేనైతే ఇక్కడే చూశాను. సో నేను కూడా అయితే తినిపించేశాను. నెక్స్ట్ లింగం దగ్గరికి వెళ్తున్నాము. ఇదైతే వరుణలింగము. సో ఇది కూడా అయితే క్లోజ్ చేసేసారు. బట్ నేనైతే లింగాన్ని అయితే చూపించడానికి ట్రై చేస్తున్నాను. ఇంకా పక్కనే అయితే అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుంది, ఉన్నమలై అమ్మన్ టెంపుల్. సో ఇక్కడ అరుణాచలంలో అమ్మవారి పేరు వచ్చి ఉన్నమలై అమ్మన్ టెంపుల్ అన్నమాట. ఇంకా అప్పటికైతే సగం డిస్టెన్స్ అయితే రీచ్ అయిపోయాను. సో ఇంకా నేనైతే ఫుల్ అలసిపోయాను. ఇంకా అప్పటికే బండి అయితే స్లో అయిపోయింది. విష్ణు అయితే నా దిక్కే చూస్తున్నాడు ఎప్పుడు వస్తుంది అనేసి. నెక్స్ట్ లింగం అయితే సూర్యలింగం అండి. సో ఇది కూడా క్లోజ్ అయిపోయింది. ఇంకా బయట నుంచి మేమైతే మొక్కున్నాము. నెక్స్ట్ లింగం వచ్చి వరుణలింగము. నెక్స్ట్ లింగం వచ్చి వాయులింగము. సో ఇది కూడా క్లోజ్ అయిపోయింది, కానీ ఇక్కడ నుంచి దేవుడు అయితే కనిపిస్తాడు. ఇంకా 1/2 కిలోమీటర్స్ అయితే రీచ్ అయిపోయాము. ఐ లవ్ తిరువన్నమలై అనేసి అయితే బోర్డు అయితే ఉంటుంది మనకి. ఇంకా నెక్స్ట్ వచ్చి చంద్రలింగము. సో ఇది క్లోజ్ అయ్యింది, కానీ మేమైతే లింగాన్ని చూడలేకపోయాము. ఎందుకంటే స్వామి ఫేసింగ్ అయితే ఆ పక్కన ఉండింది. అయితే ముక్కున్నాము. సో నెక్స్ట్ లింగం వచ్చి కుబేర లింగము. ఇది కూడా లోపలికి అయితే ఉంటుంది. ఇంకా బయట అయితే క్లోజ్ చేసేసారు. స్వామిని అయితే లోపల నుంచి చూడొచ్చు. సో మొత్తం 8 లింగాలు కదా, మన రాసులకి ఒక్కొక్క లింగం అయితే అసైన్ చేసి ఉంటారు. నాది సింహరాశి. సో నాకు ఇంద్రలింగం అన్నమాట. సో ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క లింగం అన్నమాట. మంచిది.
మధ్యలో మోక్ష మార్గం అయితే కనిపిస్తుంది. ఇది కుబేర లింగము 1 కిలోమీటర్ దాటిన తర్వాత అయితే రైట్ సైడ్ అయితే కనిపిస్తుంది. నిజంగా అప్పటికే అలసిపోయి ఉంటాం కదా, ఆల్మోస్ట్ 10 కిలోమీటర్స్ అయితే నడిచేసి ఉంటాము. సో ఇంకా మార్గంలో నుంచి బయటికి వస్తుంటే శివ శివ అనేసి నిజంగా అయితే ఒళ్ళు నొప్పులు కాళ్ళ నొప్పులు అన్నీ పోతాయండి. నిజంగా నాకైతే అంత ప్రశాంతంగా అనిపించింది. ఇంకా ఇదైతే లాస్ట్ లింగము, ఈశాన్య లింగము. సో ఇక్కడ కూడా స్వామిని అయితే బయట నుంచి ముక్కేసుకొని ఒక 10 మినిట్స్ అయితే కూర్చున్నాము. ఇంకా ఇక్కడి నుంచి రాజగోపురానికి వెళ్ళడానికి అయితే 2 కిలోమీటర్స్ పడుతుంది. సో చిన్నగా అయితే రాజగోపురానికి అయితే రీచ్ అయ్యాము. సో మేము 8:30కి అలా స్టార్ట్ అయ్యి గోపురం దగ్గరికి వచ్చే లోపలికి 2:30 అలా అయ్యింది. సో బ్రేక్స్ ఇస్తా వెళ్తున్నాం కాబట్టి 6 అవర్స్ అయితే పట్టింది మాకైతే. సో ఇంకా విష్ణు అయితే టెంకాయ కొట్టేశాడు. ఇంకా గిరి ప్రదర్శన అయితే సక్సెస్ఫుల్గా అయితే చేసుకున్నాము. ఇంకా మార్నింగ్ ఫ్రెష్గా లేసేసి రూమ్ నుంచి వెళ్తుంటే టోపీ అమ్మ అయితే కనిపించింది. నిజంగా మాకైతే చాలా థ్రిల్లింగ్ అనిపించింది. అమ్మని చూస్తే మంచిది అంటారు కదా, తను ఎక్కడ చేపెట్టినా చాలా మంచి జరుగుతుంది అంటారు. ప్రతిరోజు తను గిరి ప్రదర్శన చేస్తుంది అనేసి అయితే నమ్ముతారు. ఇంకా పౌర్ణమి రోజున గుడిని మనం అంతగా అయితే చూడలేము. క్యూలో వెళ్ళి స్వామిని ఒక్క నిమిషం పాటు చూస్తే చాలు, అసలు అంత కష్టపడిందంతా అయితే మటుమాయమైపోతుంది. సో ఇంకా చూసారా లోపలైతే ఎంత బాగుందో ఆవరణము. చాలా టెంపుల్స్ అయితే ఉంటాయి. కోనేరు అయితే చాలా పెద్దది, బాతులు కూడా ఉన్నాయి. నాకు చాలా ఆహ్లాదకరంగా ప్రశాంతంగా అనిపించింది. సో ఇంకా మేమైతే క్యూలోకి అయితే ఎంటర్ అయ్యాము. ఇక్కడ 50 రూపీస్ టికెట్ ఉంటుంది, ఫ్రీ దర్శనం అయితే ఉంటుంది. మేము నార్మల్ టికెటే తీసుకొని వెళ్ళిపోయాము. ఇంకా అలా చూస్తుండగా స్వామివారి అమ్మవారి ఉత్సవ విగ్రహాలు అయితే బయటికి వచ్చాయి. నిజంగా చాలా మనసు ప్రశాంతంగా అనిపించింది. మాకు జన్మ ధన్యమైనంత ఫీలింగ్ ఉంది. ఫస్ట్ అరుణాచలంకి రావాలంటే శివుని ఆజ్ఞ లేనిదైతే అరుణాచలంలోకి అడుగు పెట్టలేము. నిజంగా మళ్ళీ రెండోసారి అయితే స్వామి అనుగ్రహం వలన నేనైతే మళ్ళీ వచ్చాను. ఇంకోసారి అలా ఎన్నిసార్లైనా వెళ్ళడానికి స్వామి అనుగ్రహం కావాలని అయితే కోరుకుంటున్నాను. ప్లీజ్ వీడియోగా నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.